ఫ్రెండ్స్, ఈ వీడియో STK2 ఛానల్ యాంప్లిఫైర్ మేకింగ్ పార్ట్ 2. ఈ పార్ట్లో ఈ స్పేర్ పార్ట్స్ అన్నీ ఎలా ఫిట్ చేయాలి అని ఈ వీడియో. నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేశాను. ఎటువంటి పార్ట్స్ కొనాలి, ఎటువంటి పార్ట్స్ కావాలి అని. ఆ వీడియో చూడకపోయి ఉంటే ఆ వీడియో చూడండి, అప్పుడు ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది. నేను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో కానీ కార్డ్స్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏ ప్యానెల్ అయినా, ఏ క్యాబినెట్ అయినా సరే కిందన బూట్లు ఫిట్ చేసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది పై క్యాబినెట్ది, ఇది అవసరం లేదు, లాస్ట్కి పనికి వస్తుంది. ఈ విధంగా స్క్రూస్ ఉంటాయి. దీనిలో ఈ స్క్రూస్ని పెట్టి ఇందులో హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్లో డైరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్గా ఫిట్ చేసుకోవాలి. 4 కూడా అలాగే ఫిట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ 4 బూట్లు ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్యానెల్ ఫిట్ చేసుకోవాలి. ఈ ప్యానెల్ ఫిట్ చేసుకోవాలంటే యూఎస్బి స్విచ్ సెలెక్టర్, ఇది యూఎస్బి DVD వెన్ సెలెక్ట్ చేసుకునే స్విచ్, పవర్ స్విచ్ పెట్టుకుంటేనే ఈ ప్యానెల్ ఫిట్ అవుతుంది. లేకపోతే ఈ ప్యానెల్ ఫిట్ చేస్తే అది ఆ రెండు ఫిట్ చేయడానికి అవ్వదు. ఇక్కడ పవర్ స్విచ్ పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఈ CD DVD స్విచ్ అయితే పెట్టను, డైరెక్ట్గా ఈ బోర్డులో రిమోట్ కంట్రోల్ అవుతుంది కనుక నేను అది యూజ్ చేయట్లేదు. ఇక్కడ డైరెక్ట్ ఆక్స్ అని ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ నేను పవర్ స్విచ్ పెడతాను. దీనికి స్క్రూ ప్యాకెట్లో ఇటువంటి వాసర్స్ ఉంటాయి, స్పేసియర్ అని దీనికి అంటారు, వాసర్స్ అయినా పిలవచ్చు. ఈ టైప్లో బోల్ట్స్ ఉంటాయి. ఈ బోల్ట్తో మాత్రమే ఇది ఫిట్ అవుతుంది. ఈ హోల్లో ఇది పెట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి ఈ వాసర్ని ఇలా పెట్టుకోవాలి. ఇదే విధంగా ఇంకొకటి కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇందులో ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఏదైతే ఉందో హోల్స్, ఈ 2 హోల్స్ స్క్రూల గురించి. ఈ స్క్రూలు దీనిలో ఫిట్ చేసుకోవాలి. దీనికి నట్ అవసరం లేదు, బోల్ట్ ఒకటే సరిపోతుంది. దీనికే థ్రెడ్డింగ్ ఉంటుంది కనుక ఇది డైరెక్ట్గా ఫిట్ చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఫిట్ చేసుకుంటే చక్కగా ఫిట్ అయిపోతుంది. దీన్ని టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్గా ఫిట్ చేసుకోవాలి. దీని యొక్క నాబ్ పెట్టుకోవాలి. స్క్రూ ప్యాకెట్లో ఇచ్చిన నాబ్ ఇది ఉంటుంది, ఇటువంటి నాబ్ ఒకటి పెట్టుకోవాలి. దీనికి సైడ్లకి తగలకుండా పెట్టుకోవాలి. ఒకవేళ సైడ్లకి తగిలినట్టయితే ఫ్రీగా స్విచ్చింగ్ అయ్యేలాగా సెట్ చేసుకోవాలి. ఈ రెండు కావాలంటే ఇటు సైడ్ బెండ్ చేసుకోవచ్చు, ఇటు సైడ్ ఎత్తవచ్చు, ఏం చేసినా ఏం కాదు. ఈ విధంగా అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పై స్విచ్ అయితే నేను పెట్టట్లేదు, రిమోట్ కంట్రోల్ ఆప్షన్ ఉంది నాకు, దానివల్ల ఈ ప్యానెల్ డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. ఈ విధంగా అయితే పెట్టేస్తాను. దీన్ని ఇప్పుడు 4 వైపులా స్క్రూలు ఫిట్ చేసుకోవాలి. 1 2 3 4 4 వైపులా కూడా స్క్రూలు ఫిట్ చేసుకోవాలి.
ఈ విధంగా ఉంటుంది. నట్ అండ్ బోల్ట్ చేసుకోవాలి. బోల్ట్ పెట్టిన తర్వాత నట్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా 4 వైపులు కూడా ఫిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా 4 వైపులు ఫిట్ చేసుకున్న తర్వాత ఒకసారి స్క్రూ డ్రైవర్తో టైట్ చేసుకోవాలి. అది ఎలా టైట్ చేసుకోవాలంటే, ఇక్కడ బటన్ కరెక్ట్ ప్రెస్ అవుతుందో లేదో ఫ్రీగా అయితేనే చేసుకోండి. సెట్ చేసుకొని కరెక్ట్గా బటన్ సెట్ చేసుకొని అయినా దాని తర్వాత చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ సైడ్ పట్టుకొని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది టైట్గా పట్టేసింది. అప్పటికి ఇంకా టైట్గా మీకు అనిపించకపోతే ఇటువంటి నోస్ పీలర్తో బ్యాక్ సైడ్ దీన్ని పట్టుకోవాలి. నట్ని పట్టుకోవాలి కరెక్ట్గా. ఈ విధంగా నట్ని పట్టుకోవాలి. పట్టుకొని టైట్ చేయాలి. ఈ విధంగా టైట్ చేసుకుంటే ఫుల్ టైట్ అవుతుంది. అలాగే 4 వైపులు కూడా టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు కంట్రోల్స్ ఫిట్ చేసుకోవాలి. వాల్యూమ్ కంట్రోల్, బేస్ త్రిబుల్ కంట్రోల్ ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది సింగిల్ కంట్రోల్స్. దీనిలో డ్యూయల్ కంట్రోల్స్ ఉంటాయి. అవి ఫిట్ చేసుకున్నా పర్వాలేదు. అది ఫిట్ చేసుకుంటే ఈ 3 పనికి వస్తాయి. ఈ 3 డమ్మీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే సింగిల్ కంట్రోల్స్ నేను యూజ్ చేశాను. 47K కంట్రోల్స్ ఇవి. ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒక పిన్ ఉంటుంది. ఈ పిన్ తీసేయాలి. ఈ విధంగా ఈ పిన్ తీస్తే కరెక్ట్ ఫిట్ అవుతుంది. లేకపోతే అడ్డగా ఫిట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ కంట్రోల్ థ్రెడ్ ఇటువైపు ఉంటుంది. ఈ థ్రెడ్ లోపల వైపు నుంచి ఇలా పెట్టుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే సోల్డరింగ్ చేసినప్పుడు పైకి ఉంటాయి. ఇలా పెట్టుకోవాలి. అలాగే పట్టుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి కంట్రోల్ పట్టుకొని ఈ నట్ని ఫిట్ చేసుకోవాలి. దీంతో ఇచ్చిన నట్ని ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ టైట్ చేయకండి. ఎక్కువ టైట్ చేస్తే విరిగిపోతుంది. నార్మల్గా టైట్ చేసుకోండి. అంటే ఈ వాల్యూమ్ కంట్రోల్ తగ్గించినా కూడా, కొంచెం తిప్పినా కూడా బ్యాక్ సైడ్ ఇది తిరగకూడదు. ఇది తిరగకుండా జస్ట్ ఇలా గట్టి తిప్పినా కూడా ఇది తిరగకుండా ఉండేలా దీన్ని మీరు తిప్పుకొని పెట్టుకోండి. ఇలానే ఈ కంట్రోల్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి. కంట్రోల్స్ అన్నీ ఇలా ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 6 కంట్రోల్స్ కూడా ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. తర్వాత యూఎస్బి ప్యానెల్ ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న స్క్రూస్ ఉంటాయి. ఈ టైప్ స్క్రూస్ ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఈ వైపు కూడా ఇలానే ఫిట్ చేసుకోవాలి. యూఎస్బి ప్యానెల్ ఫిట్ చేసుకున్న తర్వాత కంట్రోల్స్కి నాబ్స్ వేయాలి. నాబ్స్, వాషర్స్ వేయాలి. ఈ పొడవాటి స్టిక్స్ ఏవైతే ఉన్నాయో కంట్రోల్ నుంచి ఒక 10 mm గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి.
అన్నీ కట్ చేసిన తర్వాత నాబ్ వాషర్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఇందులో సిట్టింగ్ చేయాలి. జస్ట్ ఇలా పెట్టి ఇలా తోసేస్తే వెళ్ళిపోతుంది. ఇందులో చూడండి, మైనస్ ఒక వైపు ఉంది, ఇంకో వైపు రౌండ్ ఉంది. మైనస్ ఉన్న వైపు కరెక్ట్గా దానిలో మ్యాచింగ్ చేయాలి. ఇందులో మ్యాచింగ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, వాషర్స్ అన్నీ కూడా ఫిట్ చేయడం అయిపోయింది. దీనికి ఇప్పుడు నాబ్స్ పెట్టాలి. నాబ్స్ పెట్టాలంటే ఫస్ట్ ఈ కంట్రోల్స్ అన్నీ కూడా తగ్గించుకోవాలి. ప్రతి ఒక్క కంట్రోల్ని కూడా తగ్గించుకోవాలి. ఈ విధంగా తగ్గించుకోవాలి. ఒకవేళ ఫుల్ ఇలాగున్నా దీన్ని ఇలా తగ్గించుకుంటే వాల్యూమ్ కంట్రోల్స్ పెట్టడానికి కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ హోల్ ఉంటుంది. ఈ హోల్లో ఇది కరెక్ట్గా ఈ మీటర్ ఏదైతే ఉందో దానికి మ్యాచ్ అయ్యే విధంగా, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే విధంగా పెట్టుకోవాలి కరెక్ట్గా. ఇది పెట్టినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వాల్యూమ్ కంట్రోల్ని ప్రెషర్ ఇచ్చి పట్టుకొని ఇది ఇలాగా పెట్టాలి. ఈ విధంగానే బేస్ దైనా అవనివ్వండి, త్రిబుల్ దైనా, వాల్యూమ్ దైనా అన్నీ కూడా ఈ విధంగానే పెట్టాలి. ఫ్రెండ్స్, అన్ని నాబ్లు ఇలాగే ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని కంట్రోల్లు తగ్గించుకుంటే, ఈ విధంగా తగ్గించుకుంటే ఇలా ఉండాలి. ప్రతి ఒక్కటి ఒకే విధంగా ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్కి ఒకటే ఇంకా మిగిలి ఉంది, ఎల్ఈడి. ఇటువంటి ఎల్ఈడి, ఈ ఎల్ఈడి అక్కడ సెట్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి ఈ హోల్ ఏదైతే ఉందో దీనిలో సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకుంటే ఎల్ఈడి ఫ్రంట్కి ఇలా వస్తుంది. అప్పుడు దీనికి వోల్ట్ వెళ్తే గ్లో అవుతుంది. దీనిలో గమ్ వేసుకోవాలి. నేను ఫెవిబాండ్ వాడుతున్నాను, మీరు ఏదైనా వాడచ్చు, ఏ గమ్ అయినా వాడచ్చు. ఈ విధంగా గమ్ వేసుకుని ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఆరిపోతుంది గమ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ స్పీకర్ సాకెట్స్ 2 ఉన్నాయి. 6 పిన్ RCA సాకెట్ ఒకటి ఉంది. పవర్ కేబుల్ వెళ్ళడానికి ఒక హోల్ ఉంది. ఈ 12 వోల్ట్ ఎలాగో మనం వాడాం. ఫస్ట్ స్పీకర్ సాకెట్స్ తీసుకోవాలి. ఈ స్పీకర్ సాకెట్స్ని ఇలా ఎప్పుడు ఫిట్ చేయకూడదు, బ్యాక్ సైడ్ నుంచి ఫిట్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఫ్రంట్ సైడ్ నుంచి ఫిట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫిట్ చేసుకోవాలి. దీనికి ఇటువంటి బోల్ట్లు ఉంటాయి, స్క్రూ ప్యాకెట్లో ఇటువంటి బోల్ట్లు ఉంటాయి. ఈ విధంగా అందులో సెట్ చేసుకోవాలి. వచ్చిన బోల్ట్లని ఇటువంటి నట్లతో ఫిట్ చేసుకోవాలి. ఇలాగే 4 స్క్రూస్ కూడా ఫిట్ చేసుకోవాలి సాకెట్ పెట్టుకొని. ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత స్క్రూ డ్రైవర్తో ఇవన్నీ కూడా టైట్ చేసుకోవాలి. దీనికి వాషర్స్ ఏవి కూడా అవసరం లేదు.
ఓకే ఫ్రెండ్స్, టైట్ అయిపోయింది. ఇప్పుడు 6 పిన్ సాకెట్ని ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్. RCA సాకెట్ని ఫిట్ చేసుకుందాం. ఇది ఈ లీడ్స్ అన్ని కూడా పైకి ఉండేలాగా ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్. దేనికంటే సోల్డరింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా ఉండాలి. ఇది ఫిట్ చేయడానికి ఇటువంటి స్క్రూస్ ఉంటాయి. బ్లాక్ కలర్ హెడ్ స్క్రూస్ అంటారు. ఇది దీనిలో ఫిట్ చేసుకోవాలి. స్క్రూ డ్రైవర్తో ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఎక్కువ టైట్ చేయకూడదు. ఎక్కువ టైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ప్లాస్టిక్ కనుక ఇరిగిపోతుంది. ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. పవర్ కేబుల్ గురించి అని గార్డ్ అవసరం. ఇటువంటి గార్డ్ స్క్రూ ప్యాకెట్లో ఉంటుంది. ఈ గార్డ్ కూడా ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకుంటే పవర్ కేబుల్ ఏం కాదన్నట్టు. ఈ విధంగా పవర్ కేబుల్ గార్డ్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు పవర్ కేబుల్ని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా బయటికి తీసి ఇక్కడ ఒక రింగ్ వేసుకోవాలి. ఇక్కడ అంటే వైర్ లాగినప్పుడు వైర్ తెగకుండా ఒక రింగ్ లాగా వేసుకోవాలి. వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడికి సరిపోయేటట్టు తీయాలి కేబుల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా టోటల్గా క్లియర్. ఇప్పుడు లోపల స్పేర్ పార్ట్స్ ఫిట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేయాల్సి ఉంటుంది. హోల్స్ సెట్ అయిపోతే ఆ హోల్స్ లోటే పెట్టాలి, లేకపోతే ఇంకో హోల్స్ పెట్టాలి. ఇటువైపు 2 హోల్స్ నాకు సెట్ అయ్యి, ఇటువైపు 2 హోల్స్ సెట్ అవ్వలేదు. ఇక్కడ హోల్స్ పెట్టాలి. ట్రాన్స్ఫార్మర్ని ఎప్పుడు కూడా ఇలాగే పెట్టాలి. ఇలా ఎప్పుడు పెట్టకూడదు. ఇలా పెడితే ఏమవుతుందంటే వైర్ అనేది ఇలాగ వెళ్ళినప్పుడు హీట్కి కానీ లేకపోతే క్యాబినెట్ కరెక్ట్గా ఫిట్ అవ్వదు. అందుగురిందని ఈ విధంగా పెట్టుకోవాలి ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు ఎక్కడెక్కడ హోల్స్ అవసరమో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇటువంటి షార్ప్గా ఉన్న వాటితో మార్క్ పెట్టుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మార్క్ పడాలి. రెండో వైపు కూడా ఇలాగే మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు రెగ్యులేటింగ్ ఐసీ మార్క్ వేయాలి. ఇది కూడా క్యాబినెట్కే ఫిట్ అవుతుంది కనుక రెగ్యులేటింగ్ ఐసీ మార్క్ కూడా వేసుకోవాలి. ఒకవేళ హోల్ ఉందంటే ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ హోల్ ఉంది, ఇందులో ఫిట్ చేసుకోవచ్చు. తర్వాత బీటీ బోర్డ్. ఇక్కడ యాంప్లిఫైర్ బోర్డ్ వస్తుంది. బీటీ బోర్డ్ని ఇక్కడ ఫిట్ చేయొచ్చు. ఎందుకంటే బేస్ త్రిబుల్ కంట్రోల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. దీని నుంచి ఎక్కువ వైర్స్ వస్తాయి కనుక దగ్గర ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఒక హోల్ అవసరం. అక్కడికి సంబంధించి కూడా ఒక హోల్ చేసుకోవాలి. ఇక్కడ ఒక హోల్. ఇది లాస్ట్ ఐటమ్ ఫ్రెండ్స్. యాంప్లిఫైర్ బోర్డ్ ఫిట్ చేయాలి. యాంప్లిఫైర్ బోర్డ్ అయితే ఫిట్ చేయాలి ఇక్కడ ఈ ప్లేస్లో. ఈ బోర్డ్ సాల్డరింగ్ చేస్తే ఫిట్ అవుతుంది కాబట్టి లాస్ట్కి ఈ బోర్డ్ అనేది ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఈ ఐసీ ఫస్ట్ ఫిట్ చేయాలి. దాని తర్వాత ఐసీని సింక్ని ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫస్ట్ డాట్ అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి పిన్ ఫస్ట్ పిన్ నుంచి 18th పిన్. ఇది ఫస్ట్ పిన్. లాస్ట్ పిన్కి వచ్చేసరికి 18th పిన్. అయితే బోర్డ్ని ఇలా చూస్తే
ఇది ఫస్ట్ పిన్ అవుతుంది, ఇది 18th పిన్ అవుతుంది. దాని తర్వాత 2 పిన్లు ఉన్నాయి, అది 20 పిన్. ఇది బోర్డ్ బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ సైడ్ నుంచి యువతల పక్క నుంచి 1 అవుతుంది, యువతల పక్కకి 18 వస్తుంది. అయితే ఇది రివర్స్ కనుక ఇలా పెడుతున్నాను, ఈ విధంగా ఉంటుంది బోర్డు. ఇదే విధంగా ఇటువైపు ఫ్రంట్కి ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ పిన్ని లోపల వెళ్ళాలి, ఫస్ట్ పిన్ లోపలికి వెళ్ళాలి, రెండో పిన్ వెళ్ళాలి. అలాగా అన్ని పిన్లు జస్ట్ ఐసీని ఇలా చేస్తూ లోపల ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తే అన్ని పోల్స్ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. ఈ విధంగా సెట్టింగ్ అవుతుంది. ఇది ఫిట్ అయిన తర్వాత ఐసీని బోర్డ్ని పట్టుకొని బ్యాక్ సైడ్ ఇలాగ తిప్పుకొని ఇక్కడ ఫస్ట్ పిన్ 18th పిన్ని వంచాలి. వంచితే ఏమవుతుందంటే సాల్డరింగ్ చేసినప్పుడు ఈ ఐసీ అనేది కిందకి జారిపోకుండా ఉంటుంది. ఏ వైపుకైనా సాల్డరింగ్ చేయాలి, కానీ ట్రాక్ తగలకూడదు. ఈ విధంగా వంచాలి పిన్ని. ఇటువైపు ఉన్న పిన్ కూడా వంచాలి. ఇటువైపు గ్రౌండే ఉంది, ఏం పర్వాలేదు. ఈ వైపుగా గ్రౌండే ఉంది కనుక ఏం పర్వాలేదు. ఈ ఫస్ట్ 3 పిన్స్ కూడా గ్రౌండ్ ఉంది, 2 పిన్లు ఎంటీ. ఫస్ట్ పిన్ గ్రౌండ్ కనుక ట్రాక్ అటువైపు ఉన్నా కూడా ఏం పర్వాలేదు. ఇప్పుడు ఏం చేసుకున్నా ఐసీ అనేది కింద పడదు. ఇప్పుడు ఐసీని సాల్డరింగ్ చేసుకోవాలి. ఇందులో 18th పిన్ నేను సాల్డరింగ్ చేస్తున్నాను. ఈ విధంగా కింద ట్రాక్ని టచ్ చేయాలా సాల్డరింగ్ చేసుకోవాలి. తర్వాత రెండోది చేస్తున్నాను, 17th పిన్. ఈ విధంగా సాల్డరింగ్ అయినప్పుడు సెంటర్లో ఈ 2 సాల్డరింగ్ లెడ్ అనేవి తగిలి షార్ట్ అయిపోతాయి. అలా షార్ట్ అవ్వకుండా సాల్డరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగే ఫస్ట్ నుంచి ఈ పిన్లన్నీ కూడా సాల్డరింగ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్డరింగ్ చేసుకోవాలి. ఇది సాల్డరింగ్ అయిన తర్వాత ఒకసారి టిన్నర్తో ఒకసారి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఎన్సీ టిన్నర్ అని బయట దొరుకుతుంది. ఈ టిన్నర్తో టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఒక డ్రాప్ తీసుకొని జస్ట్ ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసిన బోర్డ్ని ఈ వేస్ట్ లీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కట్ చేసుకోవాలి. స్లీవ్ కట్టర్లో కాకుండా పీసీబీ కట్టర్తో కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇటువంటి వాటిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని లీడ్స్ని కూడా, వేస్ట్ లీడ్స్ అన్ని కూడా కట్ చేసుకోవాలి. క్లీన్ కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఏరియా మొత్తం క్లీన్ చేసుకోవాలి. బ్రష్తో వితౌట్ టిన్నర్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత బోర్డ్ని హీట్ సింక్ని కనెక్ట్ చేయాలి. బోర్డ్ని హీట్ సింక్ని కనెక్ట్ చేయాలంటే దీని మధ్యలో థర్మల్ పేస్ట్ ఉండాలి. థర్మల్ పేస్ట్ పెడితేనే కనెక్ట్ అవుతుంది. థర్మల్ పేస్ట్ ఉంటేనే హీట్ అయినా కూడా హీట్ సింక్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. నేను దీనికి బ్లాక్ హీట్ సింక్ని నేను వాడతాను, వైట్ నేను వాడను. దేనికంటే ఈ బ్లాక్ థర్మల్ పేస్ట్ ఏంటంటే ఇటువంటి ప్రాసెసర్స్లో వాడతారు. ఇది కంప్యూటర్ ప్రాసెసర్స్, ఇవి ఇటువంటి ప్రాసెసర్స్లో వాడతారు. ఇదేంటంటే కాస్ట్లీ థర్మల్ పేస్ట్ అన్నమాట. ఈ విధంగా దేంతోనైనా తీసుకోవాలి.
ఫింగర్తో తీయకూడదు. వేళ్ళతో తీస్తే ఏంటంటే డస్ట్ అయిపోతుంది. దానివల్ల ఇటువంటి దాంతో తీయాలి. తీసి జస్ట్ దీనిపైన ఇలా రాయాలి. ఈ విధంగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత హీట్ సింక్లో హోల్స్ ఉంటాయి. ఒకవేళ హోల్స్ లేకపోతే ఆ హోల్స్ మీరు పెట్టుకోవాలి. ఈ హోల్స్కి మ్యాచింగ్ చేసి స్క్రూల్ని దానిలో కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా దానికి ఇటువంటి బోల్ట్స్ ఉంటాయి. ఇటువంటి బోల్ట్స్ ఏంటంటే ఈ హోల్లో ఫిట్ చేసుకోవాలి. టైట్గా ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా థర్మల్ పేస్ట్ అనేది బయటికి రావాలి. వస్తే ఇది టైట్గా ఫిట్ అయిందని దాని అర్థం. ఇప్పుడు చూడండి, బోర్డ్ బెండ్ అయి ఉంది. ఈ బోర్డ్ని నేను ఇలా ఫిట్ చేస్తాను కనుక బెండ్ అయి ఉంటే సాల్డరింగ్ చేయలేం. అందురించని ఇది ఎల్ షేప్కి తెచ్చుకోవాలి. ఇలాగా ఈ విధంగా ఎల్ షేప్గా తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ఫిట్ చేసుకున్న తర్వాత సాల్డరింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఉండాలి బోర్డు. హోల్ ఇక్కడ ఒకటి ఉంది, దీనికి సెట్ అయిపోతుంది. ఇటువైపు హోల్ సెట్ అవ్వలేదు, అక్కడ ఒక హోల్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ పడాలి. పడితే హోల్ అవుతుంది అక్కడ. ఫ్రెండ్స్, ఎక్కడైతే మార్క్స్ అయ్యాయో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక మార్క్ అయ్యి ఉంది. ఈ మార్క్స్ అన్నీ కూడా చిన్న స్పాట్ పెట్టాలి అక్కడ. చూడండి, డ్రిల్ బిట్ అనేది ఇక్కడ తిరిగినప్పుడు జారిపోకుండా స్పాట్ పెడితే దానిపైనే తిరుగుతుంది. కిందన ఇటువంటి MDF వుడ్ పెట్టాలి. MDF కాదు, ఏ వుడ్ అయినా పర్వాలేదు. వుడ్ మాత్రం ఒకటి పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని దానిపైన మనం సాఫ్ట్ టచ్ ఇవ్వాలి. షార్ప్ ఉన్న ఐటెం తీసి ఎక్కడైతే మార్క్ ఉందో అక్కడ సెంటర్న పెట్టి సుత్తితో జస్ట్ ఒక సాఫ్ట్ టచ్ ఇస్తే చాలు. ఇంకో రెండు పెట్టుకోవాలి. అలాగే హోల్ చేసినప్పుడు వుడ్ అనేది కింద ఉండాలి, లేకపోతే ఫర్నిచర్ కూడా హోల్ అయిపోతుంది. ఫ్రెండ్స్, స్క్రూకి తగ్గట్టుగానే డ్రిల్ బిట్ వేసుకోవాలి. ఈ విధంగా హోల్ చేయాలి. కరెక్ట్గా పాయింట్లో పెట్టి హోల్ చేసుకోండి. హోల్ అయిపోయింది. ఇలాగే మిగతా హోల్స్ కూడా పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, హోల్స్ అయిపోయి క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేసుకోవాలి. పవర్కి సంబంధించిన లీడ్స్, DC అవుట్పుట్కి సంబంధించిన లీడ్స్ కూడా లోపల వైపు ఉండాలి. అంటే ఈ డైరెక్షన్ వైపు ఉండాలి. ఈ డైరెక్షన్ వైపు ఉంటే ఏమవుతుందంటే విప్పినప్పుడు కానీ ఆన్లో ఉన్నప్పుడు కానీ డోర్ పెట్టినప్పుడు ఈ విధంగా షార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందు గురించని ఇది లోపల వైపు నేను పెడుతున్నాను. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మార్క్ చేసిన దగ్గరే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నట్ అండ్ బోల్ట్ వేసి ఫిట్ చేసుకోవాలి. నేను ఇటువంటి నట్ అండ్ బోల్ట్స్ ఫిట్ చేస్తున్నాను. స్క్రూ ప్యాకెట్లో ఉన్న నట్ అండ్ బోల్ట్స్ కూడా ఫిట్ చేయొచ్చు. ఈ ట్రాన్స్ఫార్మర్ వెయిట్ ఎక్కువ కాబట్టి ఇటువంటి స్క్రూస్ ఇటువంటి స్క్రూస్ పెట్టకూడదు. ఇటువంటి స్క్రూస్ మాత్రమే పెట్టాలి. కొంచెం హెవీ సైజ్ స్క్రూస్ పెట్టుకుంటే బాగుంటుంది.
వాసర్ ఒకటి వేసుకోవాలి కిందకి. ఈ విధంగా వాసర్ వేసుకుని కింద వైపు నుంచి ఇలా తెచ్చుకొని ఇప్పుడు పైకి ఒక వాసర్ వేసుకోవాలి. ఇప్పుడు దాని యొక్క నట్ అనేది దానికి ఫిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ స్క్రూస్ ఎక్స్ట్రాగా నేను పెట్టుకున్నాను. ఇది స్క్రూస్ ప్యాకెట్లో లేదు. ఇది మీకు హార్డ్వేర్ షాప్స్లో దొరుకుతాయి. ఇవి డోర్స్ అవన్నీ అమ్ముతారు కదా, అటువంటి షాప్స్లో, హార్డ్వేర్ షాప్స్లో అయితే మీకు ఇది అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ సైడ్ పట్టుకొని స్క్రూని టైట్ చేయాల్సి ఉంటుంది. నట్ అండ్ బోల్ట్ని టైట్ చేయాలి. బ్యాక్ సైడ్ నుంచి పట్టుకోవాలి. వన్స్ ఫిట్ అయిపోయాక మిగతా 3 స్క్రూలు కూడా అలాగే ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా 4 వైపులు స్క్రూస్ ఫిట్ అయిపోవాలి. 4 వైపులు స్క్రూస్ ఫిట్ అయిన తర్వాత ఇంకా టైట్ కావాలంటే బ్యాక్ సైడ్ నోస్ పీలర్తో టైట్ చేసుకోవాలి. ఇప్పుడు రెగ్యులేటింగ్ ఐసీ ఫిట్ చేసుకోవాలి. 5 వోల్ట్ అవుట్పుట్ కావాలి. దానికోసమని రెగ్యులేటింగ్ ఐసీ ఫిట్ చేసుకోవాలి. 7805 రెగ్యులేటింగ్ ఐసీ ఫిట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ హోల్ ఉంది, ఇందులో ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఫిట్ చేసే ముందు దీనికి థర్మల్ పేస్ట్ అనేది రాయాలి. ఈ విధంగా బయటికి రాకుండా జాగ్రత్తగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత నట్ అండ్ బోల్ట్ వేసి ఇందులో ఫిట్ చేసుకోవాలి. కింద వైపు వాసర్ పెట్టాలి, లేకపోతే ఈ స్క్రూ అనేది జారిపోతుంది. కింద వైపు వాసర్ పెట్టాలి, పై వైపు అవసరం లేదు. ఇటువంటి నట్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు యాంప్లిఫైర్ బోర్డ్ ఫిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, యాంప్లిఫైర్ బోర్డ్కి ట్రాన్స్ఫార్మర్కి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి, లేకపోతే హమ్మింగ్స్ వస్తాయి. నట్ అండ్ బోల్ట్ వేసుకొని ఫిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా టైట్గా ఫిట్ చేసుకోవాలి. తర్వాత బీటీ బోర్డ్ ఫిట్ చేసుకోవాలి. బేస్ త్రిబుల్ బోర్డు. ఇక్కడ ఉన్న వేస్ట్ వైర్లు అంతా తీసేయాలి. కంపెనీ ఇచ్చిన వైర్లు ఎప్పుడు వాడద్దు. వేస్ట్ వైర్ అంతా తీసేయాలి. ఈ ప్లేస్లో ఫిట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నట్ అండ్ బోల్ట్ వేసి దానికి ఇటువంటి స్పేసియర్ పెట్టాలి. స్పేసియర్ పైన ఇది పెట్టాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టడం వల్ల నట్ అనేది 4 వైపులు టచ్ అవుతుంది. ఫ్రెండ్స్, కాబట్టి బోర్డ్ని ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా పెడితే ఈ 2 రిస్టల్స్ అనేవి సైడ్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్ చేసుకోవాలి. ఇటువంటి ట్వీజర్స్తో నట్ అనేది అందులో పెట్టాలి. ఫ్రెండ్స్, పెట్టి కొంచెం థ్రెడ్ టైట్ చేసుకోవాలి. ట్వీజర్స్తో ఇలా పెట్టిన తర్వాత దీన్ని టైట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా క్లియర్గా స్పేర్ పార్ట్స్ని ఎలా ఫిట్ చేయాలో ప్రాక్టికల్గా చేసి చూపించాను. నెక్స్ట్ వీడియోలో వైరింగ్ ఎలా చేయాలో చూపిస్తూ కంప్లీట్ చేద్దాం. ఫ్రెండ్స్,
ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.